హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఆన్ పావం పొల్లాదతో అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రీవియస్గా ఈ మూవీ హీరో హీరోయిన్ల కాంబినేషన్లో మనం జో మూవీ చూసాము, చాలా బాగుంది కదా. ఈ మూవీ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మూవీలో వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్స్గా నటించారు. అరేంజ్ కమ్ లవ్ మ్యారేజ్ వీళ్ళది. ఇంట్లో వాళ్ళ సమక్షంలోనే పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత 1 yearకే వీళ్ళ మధ్య గొడవలు వస్తాయి. యాక్చువల్గా వీళ్ళ మధ్య గొడవలు రావడానికి రీజన్ ఏంటి, చివరికి వీళ్ళిద్దరూ కలిసారా లేదా, హీరోయిన్ మాత్రం డివోర్స్ అడుగుతుంటే హీరో మాత్రం ఎందుకు కలిసి ఉండాలనుకుంటాడు, కోర్టులో వీళ్ళిద్దరూ వెళ్తే ఎవరు గెలుస్తారు, ఇదంతా తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే షార్ట్ అండ్ స్వీట్గా మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే హీరోయిన్ పేరు శక్తి, హీరో పేరు శివ. ఇద్దరు ఫస్ట్ టైం పెళ్లి చూపుల్లో ఒకరినొకరు చూసుకుంటారు. శక్తి వాళ్ళ అమ్మ నాన్న శివ గురించి జాతకాలతో పాటు అన్ని రకాల డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఫైనల్ గా ఈ సంబంధాన్ని ఓకే చేసి అమ్మాయికి కూడా నచ్చితే శివాకి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. శివాకి ఫస్ట్ టైం శక్తిని చూడంగానే ప్రేమ పుడుతుంది. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుంటానని వాళ్ళ అమ్మతో చెప్పి మరి శక్తి కింద కూర్చుంటే తను కూడా కింద కూర్చుంటాడు. పెళ్లి చూపుల్లో ఈక్వాలిటీ మెయింటైన్ చేయాలి కదా భార్య భర్తలు అన్న తర్వాత అని. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరికి ఒకరికొకరు నచ్చారని అర్థమవుతుంది. అమ్మాయి అబ్బాయి పర్సనల్ గా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి అని చెప్తే శక్తి శివ వీళ్ళిద్దరూ వెళ్ళి పర్సనల్ గా మాట్లాడతారు. శక్తి శివతో నేను చిన్నప్పటి నుంచి ఇంట్లో ఒక బానిసలాగే బ్రతికాను, ఏం చేయాలన్నా కూడా మా నాన్న పర్మిషన్ కానీ మా అమ్మ పర్మిషన్ కానీ ఉండాలి. ఇక నుంచి నేను అలా ఉండనవసరం లేదు కదా, ఫ్రీడంగా ఉండాలనుకుంటున్నాను, నాకు నచ్చింది చేయాలనుకుంటున్నాను. 13 ఏళ్ల వరకు మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఒక కుక్క పిల్లలా పెంచారు. తర్వాత నేనేం తప్పు చేసినా మా అమ్మని కొట్టారు, కూతుర్ని ఇలాగనే పెంచేదని. పాపం మా నాన్న నన్ను చాలా బాగా పెంచాడు అని చెప్తుంది. దాంతో శివ సరే అయితే ఇప్పుడు నీకేంటి, ఇద్దరికి పెళ్ళైన తర్వాత ఫ్రీడమ్గా ఉండాలి, నీకు నచ్చింది చేయాలి, నువ్వేం చేయాలన్నా కూడా నేను పర్మిషన్ ఇవ్వాలి, నీకు ఉండాల్సిన ఫ్రీడమ్ నీకు ఉంటుంది. నేను అప్పుడప్పుడు సిగరెట్ తాగుతాను, నీకు ఓకేనా అంటే శక్తి కూడా నువ్వు తాగితే నేను కూడా తాగుతానని సిగరెట్ తీసుకొని తాగుతుంది. సర్లే తను ఫ్రీడంగా ఉంటే అదే చాలు, హ్యాపీగా నాతో పాటు అని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటారు ఫ్యామిలీ సమక్షంలో. పెళ్లి చేసుకున్న కొద్ది రోజులు బాగానే ఉంటుంది. ఇద్దరు ఆప్యాయత ప్రేమ అనురాగాలతో ఒకరినొకరు ఇంకా బాగా తెలుసుకుంటూ ప్రేమగా ఉంటారు. శివ తనని చూసుకుంటున్న విధానం శక్తి చూసి శివ ఇంకో 400 years అయినా నీతో నేను హ్యాపీగా బ్రతికేస్తానని చెప్తుంది. కట్ చేస్తే 400 years 400 days తర్వాత శక్తి అతనితో డైవర్స్ కావాలనుకుంటుంది. ఇప్పుడు ప్రెసెంట్ డేలో శివ చాలా బాధపడుతూ కోర్ట్ బయట ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నాడు. కొంతసేపటికి వెయిట్ చేస్తున్న అతను వచ్చి సార్ మీరేనా ఆ లాయర్ అని అంటే, నేనేం నువ్వు అనుకుంటున్నా నారాయణ లాయర్ అనే, చెప్పండి ప్రాబ్లం ఏంటంటే, అది భార్యాభర్తల ప్రాబ్లం అంటే. భార్యాభర్తల ప్రాబ్లమా, సరే అయితే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలని కొంచెం పక్కకు తీసుకెళ్ళి టీ కొనిచ్చి టీ తాగుతూ ఇప్పుడు చెప్పు నీ ప్రాబ్లం ఏంటంటే, అంటే సార్ నాతో నా భార్య విడాకులు కావాలనుకుంటుంది, నేనైతే కలిసి ఉండాలనుకుంటున్నాను, ఎలాగైనా కోర్టులో నా తరపున మీరే వాదించాలి సార్, ఎందుకంటే మీ యూట్యూబ్ ఛానల్లో నేను ఒక సబ్స్క్రైబర్ అంటే. సరే నీ ప్రాబ్లం ఏంటి, యాక్చువల్గా ఇద్దరికి గొడవలు వచ్చి ఇప్పుడు డివోర్స్ వరకు రావడానికి రీజన్ ఏంటంటే 4 reasons చెప్తాడు. శివ అండ్ శక్తి వీళ్ళిద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటారు. శివ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, వర్క్ చేసి బాగా టైర్డ్ అయిపోయి ఆ రోజు సాయంత్రం వచ్చిన తర్వాత శక్తితో కాఫీ తీసుకొచ్చి ఇవ్వ అంటే, వెళ్ళి అక్కడ ఉంది తీసుకోరా అని అంటుంది, కిచెన్లో ఉందనే. డే అంతా నేను వర్క్ చేసి టైర్డ్ అయ్యి కాఫీ కోసం వస్తే ఇదేంటి లోపలికి వెళ్ళి తీసుకోమంటుందని కొంచెం చిరాగ్గానే సర్లే ఏదైతే అదైందని లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొచ్చి శక్తి మెడలో చూస్తే తాలిబొట్టు ఉండదు. తాలిబొట్టు ఎక్కడే అని అంటే, అది కాదు శివ, తాలిబొట్టు కూడా ఒక జ్యువెలరీనే కదా, జ్యువెలరీ బాక్స్లో వేసాను మళ్ళీ వేసుకుంటానులే అని చెప్తుంది. ఇదంతా శివకి కొద్దిగా నచ్చదు. తాలిబొట్టు తీసి పక్కన పెట్టేసిందేంటి, దీనికి మరీ ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తున్నామా ఏంటని శక్తితో ఒక చిన్నపాటి గొడవ అవుతుంది. ఇదంతా నారాయణ విని సింతేనా, ఈ మాత్రం దానికి ఎవరైనా డివోర్స్ తీసుకుంటారా, మాట్లాడి సాల్వ్ చేసుకోవచ్చులే అని అంటే, సార్ ఇది కాదు ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయని నెక్స్ట్ రీజన్ చెప్తాడు. రీజన్ నెంబర్ 2, శక్తి ఎలాంటి అమ్మాయి అంటే ఇన్స్టాగ్రామ్కి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అందులో వచ్చే అమ్మాయిలు ఎలా ఉంటారో శక్తి కూడా అలాగే ఉండాలనుకుంటుంది, వాళ్ళలాగే డ్రెస్ అప్ అవ్వాలనుకుంటుంది. శక్తి వాళ్ళ ఇంట్లో అంబేద్కర్ ఫోటో కార్ల్ మార్క్స్ ఫోటో పెట్టుకుంటుంది, వాళ్ళే నా ఇన్స్పిరేషన్, వాళ్ళలాగే నేను ఫ్రీడంగా ఉండాలని. కానీ నిజానికి అక్కడ ఉన్నది కార్ల్ మార్క్స్ ఫోటో
ఫోటో కాదు, వేరే వాళ్ళ ఫోటో. ఈ విషయం శివాకి తెలిసినా పోనీలే ఎందుకు తనని డిసప్పాయింట్ చేయడం, ఫీల్ అవుతుందేమో అని బయటికి చెప్పుడు. తనకు నచ్చినట్టు డ్రెస్అప్ అయ్యి సోషల్ మీడియాలో రీల్ చేసి పోస్ట్ చేసే అది చూసిన శివ ఆఫీస్లో ఆ రీల్స్ కింద ఉన్న కమెంట్స్ని చూసి శక్తి దగ్గరకు వచ్చి, ఏం శక్తి నువ్వు ఇలాంటి రీల్సా చేసేదానంటే, నా ఇష్టం, నాకు నచ్చింది చేశానని చెప్తుంది. హో అలాగా, సరే నేను కూడా నాకు నచ్చింది చేస్తానని ఆ రీల్ని తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు సెండ్ చేస్తాడు. వాళ్ళ నాన్న రీల్ చూడంగానే, అమ్మా శక్తి ఏంటమ్మా మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మన గౌరవ మర్యాదలు ఏంటని వాళ్ళ నాన్నగారి చేత శక్తితో ఆ రీల్ డిలీట్ చేయిస్తుంది. ఈ విషయం శక్తికి తెలియగానే శివానే రీల్ పంపించాడని తెలియడంతో శివ దగ్గరికి వెళ్ళి, ఏం శివ ఇది నువ్వు చేసింది, మా నాన్నగారికి ఎందుకు రీల్ పంపించావు అంటే, నాకు నచ్చింది నేను చేశాను, ఇట్స్ మై చాయిస్ అని అంటాడు శక్తి అన్నట్టుగానే. దాంతో మందు తాగుతూ చిల్ అవుతూ ఒక ఘనకారం చేసినట్టు ఫీల్ అయిపోతూ శక్తిని చూస్తూ, నా వల్ల నీ యుగో ఎలా హట్ అయిందో నీ వల్ల నా యుగో కూడా అలాగే హట్ అవుతుందని కొంచెం ఆల్కహాల్ ఎక్కువ కావడంతో అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే శక్తి వీడియో తీసి పోస్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో. నెక్స్ట్ డే మార్నింగ్ లేచిన వెంటనే శివ ఆ వీడియో చూడడంతో నైట్ తను తాగింది గుర్తు తెచ్చుకొని, ఆ వీడియోలో నేను ఉన్నది నీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించట్లేదా, నేను కూడా నీ భర్తనే కదా, అలా ఎలా పోస్ట్ చేస్తావంటే ఇట్స్ మై చాయిస్, అది కూడా నా ఇష్టం అని అంటుంది శక్తి శివతో. అండ్ శివాకి వచ్చే శాలరీలో దాదాపు 70% శక్తినే ఖర్చు చేయడంతో, ఏం శక్తి ఇది, ప్రతిదానికి నేనే డబ్బులు ఇస్తున్నాను, మరి ఎందుకని ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నావు అంటే, అది నా ఇష్టం, నీ డబ్బును ఖర్చు పెట్టే ఫ్రీడమ్ కూడా నాకు లేదా అని అంటుంది. కనీసం ఇంట్లో పనులైనా చేస్తుందంటే అది లేదు, టైంకి సరిగ్గా ఫుడ్ చేయదు, బట్టలు ఉతుకుదు, ఇంటిని కూడా సరిగ్గా క్లీన్గా పెట్టుకోదు. ఇదంతా అడిగితే, ఇది నా ఇష్టం, నా చాయిస్, నాకు నచ్చినట్టు నేను ఉండాలనుకుంటున్నాను, మళ్ళీ నువ్వు ఎందుకని నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని ఎలాగ మాట్లాడుతుంది. సరే ఇప్పుడు నీకేంటి, ఇంట్లో పనులు చేయడానికి ఒక పని మనిషి కావాలి, నేను ఒక పని మనిషిని తీసుకొస్తానని పని మనిషిని పెడుతుంది. నెక్స్ట్ రీజన్ నెంబర్ 3 అండి. శివ వాళ్ళ రిలేటివ్స్ లో శ్రీమంతం ఫంక్షన్ ఒకరిది ఉండడంతో ఇద్దరు కలిసి ఫంక్షన్ కి అటెండ్ అవుతారు. శక్తి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తూ ఫోన్ లోడుతూ కాలు మీద కాలేసుకుని కూర్చుంటూ ఉంటే, శివ వాళ్ళ అమ్మ నాన్న, ఏంట్రా ఇది, మన చుట్టాలందరూ ఉన్నారు, వాళ్ళ ముందు ఇలా కాలు వేసుకుని కూర్చుందేంటి, వెళ్ళి నీ భార్యతో చెప్పు కాలు దించమని శివ దగ్గర చెప్తే, శివ శక్తి దగ్గరికి వెళ్ళి, అది కాదే మా చుట్టాలందరూ ఉన్నారు, బంధువుల ముందు ఎందుకని ఇలా నా మానం తీస్తున్నావు, కొంచెం కాలు కిందకి దించితే ఏమవుతుందనంటే, ఇది నా ఇష్టం, అయినా చూసేవాళ్ళు ఏమనుకుంటే నన్నేం చేయమంటావు, వాళ్ళని సరైన పర్స్పెక్టివ్లో చూడమను, నేనైతే కాలు దించనని చెప్తుంది. ఇప్పుడు కాలు దించడం కుదురుదా అని అంటే కుదరదని చెప్పడంతో అండ్ లేచి గట్టిగా అరిచి ఫస్ట్ వాళ్ళు చూసే చూపును మార్చుకోమని కోపంగా మాట్లాడి వెళ్ళిపోతే చాలా అవమానంగా ఫీల్ అవుతాడు వాళ్ళ బంధువుల ముందు శివ. ఆ తర్వాత ఒకరోజు శక్తి వాళ్ళ ఫ్రెండ్స్లో ఒకరిది బర్త్డే పార్టీ ఉంటే ఆ పార్టీకి శివ కూడా అటెండ్ అవుతాడు. కానీ ఈసారి శివ నార్మల్గా కాకుండా లుంగీ కట్టుకొని చాలా మాస్గా ఏదో కటింగ్ షాప్కి వెళ్ళేటట్లు వస్తాడు. లుంగీలో ఉన్న శివాని చూసి శక్తి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా నవ్వుతారు. ఏంటిది శివ లుంగీతో వచ్చా అంటే, నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నా, వాళ్ళని చూసే విధానం మార్చుకోమని చిన్న ధమ్కి ఇస్తాడు శక్తికి. నువ్వు ఒకటి చేసావు, తను ఒకటి చేసింది, ఇంతటితో ఇంకా అయిపోయింది కదరా, మళ్ళీ డివోర్స్ ఎందుకు వచ్చారని వింటున్న లాయర్ నారాయణ అంటే, సార్ అసలు కారణం ఇంకొకటి ఉంది, ఇప్పుడు ఏం జరిగిందో చెప్తా వినండి అని రీజన్ 4 చెప్తాడు. ఒకరోజు శివ ఎప్పట్లాగానే ఆఫీస్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వస్తే శక్తి అతనితో, ఒక 2 సర్ప్రైజెస్ ఉన్నాయి, వింటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు, నేను ఒక బ్యూటీ పార్లర్ పెట్టబోతున్నాను అని చెప్తుంది. బ్యూటీ పార్లర్లా నీకా, ఎందుకు అనంటే, నా ఫ్రెండ్ పెట్టింది, నాకు కూడా చిన్నప్పటి నుంచి ప్యాషన్, నేను ఎలాగైనా పెట్టాలని చెప్తే, ఒసే పిచ్చిదానా, ఏదో నీ ఫ్రెండ్ పెట్టింది నువ్వు కూడా పెట్టాలని పెడుతున్నావు తప్ప నీకు ఇంట్రెస్ట్ అయితే లేదు, మీకెందుకని కలెక్టర్ అవ్వాలనే ప్యాషన్ ఉండదు, ఇంకొకటి ఏదో అవ్వాలని ప్యాషన్ ఉండదు, బ్యూటీ పార్లర్ మాత్రమే ప్యాషన్ ఉంటుంది, అమ్మాయిలందరూ ఇలా మాత్రమే ఎందుకు ఆలోచిస్తారని మీ ఇంట్లో కార్ల్ మార్క్స్ ఫోటో పెట్టుకున్నావు కదా, నిజానికి అది వాళ్ళది కాదు వేరే వాళ్ళది, ఈ విషయం నీతో చెప్తే ఎక్కడ ఫీల్ అవుతావేమో అని చెప్పలేదు, నాతో పాటు కలిసి సిగరెట్ తాగుతావు కదా, సిగరెట్ వెలిగించినాక లోపలికి వెళ్ళి కింద పడేస్తావని నాకు తెలుసు, ఎందుకంటే నీకు సిగరెట్ తాగడం నచ్చదు, ఏదో బయట అమ్మాయిలు తాగుతున్నారు నేను కూడా తాగాలనే ఇంటెన్షన్తో తాగుతున్నావు తప్ప నిజంగా నీకు తాగాలని లేదు, మోడర్న్ డ్రెస్లో కూడా నువ్వు కంఫర్టబుల్గా ఉండవు, కాకపోతే అవతల వాళ్ళు వేశారని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి చేస్తున్నావు, ఇదంతా నేను ఫిక్స్ అయిపోయా, నీలాంటి అమ్మాయికి నేను డిజర్వ్ కాదు, ఊహల్లో బ్రతుకుతున్నావు, నువ్వు రియాలిటీలో ఉండని చాలా తిడతాడు. ఇన్ని రోజులు శక్తి మీద ఉంచుకున్న కోపం అంతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోతుంది. అన్ని మాట్లాడిన తర్వాత శక్తి ఊరుకుంటుందా, ఇంట్లో ఉన్న సామాన్లన్నీ పగలగొట్టి స్పృహ తప్పి కింద పడిపోతుంది. శివ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ ఒక నిజం తెలుస్తుంది శివకి. 2 సర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పింటుంది కదా, మొదటిది బ్యూటీ పార్లర్, ఇంకో
ఇంకొకటి తను ప్రెగ్నెంట్ అయిన విషయం. ఈ విషయం తెలిసిన తర్వాత శివ చాలా ఎమోషనల్ అవుతాడు, అనవసరంగా తిట్టేసామే అని. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లో వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. సెకండ్ హాఫ్ లోనే అసలు సిసలైన కంటెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే శక్తి కడుపులో ఉన్న బేబీ అబార్ట్ అయిపోయి ఉంటుంది. దాంతో శక్తి శివ మీద ఫుల్ కోపంతో ఇలాంటి వాడితో నేను బ్రతకనని డివోర్స్కి అప్లై చేస్తుంది. లక్ష్మి అనే లాయర్ని అప్రోచ్ అయ్యి ఎలాగైనా శక్తితో మాట్లాడి కన్విన్స్ చేద్దామని శివ శక్తి దగ్గరికి వెళ్తే లక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉన్న శక్తి లాయర్ శివాని బయటికి పంపించేస్తుంది. ఏం మాట్లాడాలన్నా స్టేషన్లో మాట్లాడుకోండి, మీ మీద మేము కంప్లైంట్ ఇచ్చాం, కోర్టులో తేల్చుకుందామని చెప్తుంది. సార్ ఇది సార్ జరిగిందని. ఇంతవరకు జరిగిందంతా లాయర్ నారాయణతో శివ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరే నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, కానీ నేను ఈ కేసుని టేకప్ చేయలేను, నా అసిస్టెంట్ ఒక అతను ఉంటాడు, మిగతాదంతా అతను చూసుకుంటాడులే అని చెప్పి అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకెళ్తే లక్ష్మి లాయర్ అక్కడికి వస్తుంది శక్తితో కలిసి. లక్ష్మిని చూడంగానే నారాయణ ఫేస్ చేంజ్ అవుతుంది. శివ నువ్వు ఫిక్స్ అయిపో, ఇక నుంచి నీ లాయర్ నేనే, ఎలాగైనా ఈ కేసు మనం గెలుస్తున్నామని చెప్తాడు లక్ష్మిని చూసి. మొదటగా లక్ష్మి శక్తి వీళ్ళిద్దరూ వెళ్ళి శివ మీద కంప్లైంట్ ఇస్తారు డొమెస్టిక్ వైలెన్స్ కేసు కింద. శివ వల్లనే శక్తి కడుపులో ఉన్న బిడ్డ అబార్ట్ అయిపోయింది, బాగా మందు తాగి కొట్టడం వల్లే అని లక్ష్మి చెప్పడంతో అక్కడున్న ఇన్స్పెక్టర్తో మేడం నేను తననేం కొట్టలేదు, అబార్షన్ అవ్వడానికి నేను కొట్టడమే కారణం కాదని చెప్తాడు. శివాని కొద్దిగా ఏడ్చేలాగా నటించమని శివ అక్కడ ఏడ్చడంతో ఇన్స్పెక్టర్ అది చూసి వెళ్ళండి, మా అబ్బాయి చూడండి ఎంత ఏడుస్తున్నాడో, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకెందుకో మంచిగా అనిపించట్లేదు, ఇంత యాటిట్యూడ్ ఉంది అంటే కోర్టులో తేల్చుకోండి ఏదైనా ఉంటే నేను అక్కడ నుంచి పంపించేస్తుంది. లాయర్ లక్ష్మికి ఒక కూతురు ఉంటుంది. కూతురు ఫోటో చూసి శక్తి తనకు కూడా కూతురు పుట్టింటే ఇలానే ఉంటుందేమో అని ఆ ఫోటోని చూసి బాధపడుతూ మేడం మీ కూతురు ఎక్కడుంది ఇప్పుడు అని అంటే బెంగళూరులో మా అక్క వల్ల ఉంటుంది, నా హస్బెండ్ నీడ కూడా పడకూడదు, వాడిలాగా ఎక్కడ అయిపోతుందేమో అని అక్కడ పంపించేశాను అని చెప్తుంది. లక్ష్మికి వాళ్ళ హస్బెండ్కి డివోర్స్ అయి ఉంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే లక్ష్మి లాయర్ నారాయణ వీళ్ళిద్దరూ భార్య భర్తలు. లక్ష్మికి డివోర్స్ అయింది నారాయణతోనే. నారాయణ అందుకనే ఈ కేసుని పర్సనల్గా తీసుకొని ఈ కేసుని ఆపోనెంట్లో లక్ష్మి డీల్ చేస్తుందని తనే లీడ్ తీసుకుని ఉంటాడు. వీళ్ళ మధ్య విడాకుల కారణం ఏంటంటే లక్ష్మినే అన్నిట్లోనూ ముందుండాలని, తను చెప్పేదే నారాయణ వినాలని ఎప్పటికప్పుడు నారాయణని డామినేట్ చేస్తూ అదే ఫ్రీడమ్ అని చెప్తూ ఉండడంతో ఇద్దరి మధ్య క్లాషెస్ వచ్చి గొడవలు పెరిగి విడాకులు తీసుకుని ఉంటారు. ఒక 2 years లాయర్గా ఏ కేసును వాదించకూడదని కూడా చెప్పింటారు నారాయణకి. ఆ 2 years ఇప్పుడు కంప్లీట్ అయిపోయి ఉంటుంది. 2 years తర్వాత తన భార్యతోనే కేసు వాదిస్తున్నాడు ఇప్పుడు శివ కేసుని. నెక్స్ట్ డే కోర్టులో లక్ష్మి నా క్లయింట్ శక్తి తన భర్త వల్ల చాలా నరకం అనుభవిస్తుంది, డొమెస్టిక్ వైలెన్స్, ఇంకా తనకి చాలా అలవాట్లు ఉన్నాయి, అతను ఒక ఉమెనైజర్, ఇలాంటి వాడితో నా క్లయింట్ శక్తి ఎలా కలిసి ఉంటుంది, మాకు విడాకులు కావాలని కోరుకుంటున్నామని చెప్తే ఆపోనెంట్ లాయర్ నారాయణ యువర్ ఆనర్ ఇవన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్, శివ అలా చేయడం వల్ల ప్రెగ్నెన్సీ ఏం పోలేదు, కొన్ని బయోలాజికల్ రీజన్స్ వల్లనే అలా జరిగింది. అండ్ ఆపోనెంట్ లాయర్ లక్ష్మి గారు చెప్పినట్టు నా క్లయింట్ శివకి చెడ్డ అలవాట్లు కానీ ఆడవాళ్ళ అలవాట్లు కానీ భార్యని కొట్టే అలవాటు అయితే అస్సలు లేదు, ఏదైనా ఉంటే ఎవిడెన్స్ చూపించండి ఈ కేసుని నెక్స్ట్ హియరింగ్ కి వాయిదా వేసేలా చూస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ హియరింగ్ లో లాయర్ నారాయణ శివతో చెప్పి వాళ్ళ నాన్నగారితో ఈ విషయం చెప్పమంటాడు శక్తి వాళ్ళ నాన్నతో. ఇదంతా తెలిసిన తర్వాత శక్తి వాళ్ళ నాన్న శక్తి దగ్గరకు వచ్చి ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు, ఇంత జరిగింది, మీకు ఇద్దరికి పెళ్లి చేసింది నేను కదా, నా దగ్గరకు వచ్చి చెప్పిండొచ్చు కదా, ఇలా పోలీస్ కేసు అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు, నీకేమైనా బుద్ధుందా అని బాగా తిడుతుంటే లాయర్ లక్ష్మి అక్కడ ఉండి తన ఫ్రీడమ్ అంది, ఇది తన చాయిస్, మీరెవరు డిసైడ్ చేయడానికని అక్కడ నుంచి శక్తి వాళ్ళ నాన్నను కూడా పంపించేస్తుంది. శక్తి ఏం మాట్లాడదు. శక్తి ఇప్పుడు లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. చూడు శక్తి, త్వరగా నువ్వు ఇండిపెండెంట్ ఉమెన్ గా ఏదైనా జాబ్ చూసుకొని చెప్తుంది, ఈ కేసులో ఎలాగైనా నీకు విడాకులు నేను తీసిస్తానని. నెక్స్ట్ హైరింగ్ కి ఇంతకు ముందు శక్తి ఒక వీడియో తీసి ఉంటుంది కదా, శివ బాగా మందు తాగి పిచ్చిగా మాట్లాడుతుంటే శక్తి వాళ్ళ నాన్న నన్ను మోసం చేసి శక్తినిచ్చి నాతో పెళ్లి చేశాడు, ఇదంతా జడ్జికి చూపించి చూడండి శివ ఎలా తాగాడో, తాగిన మత్తులోనే శక్తిని కొట్టాడు, చాలా రోజుల నుంచి కొడుతున్నాడని చెప్తుంది. కన్ఫర్మేషన్ కోసం కోర్టు ఈ కేసుని నెక్స్ట్ హియరింగ్ కి వాయిదా వేస్తుంది. శివ నిజంగానే ఆల్కహాలికా కాదా అని కొన్ని మెడికల్ టెస్టుల ద్వారా నిరూపించమని. లాయర్ లక్ష్మి ఈ కేసులో గెలవడం కోసం ఎక్స్పెషలీ తన భర్త నారాయణ మీద పర్సనల్ గా తీసుకొని మరి ఎంతకి దిగజారుతారంటే శివకి ఒక అఫైర్ ఉందని ఒక అమ్మాయిని తీసుకొచ్చి కోర్టులో సాక్ష్యం చెప్పాలనుకుంటారు. ఈ విషయం కోర్టు లోపలికి వెళ్ళక ముందే నారాయణకి అర్థమయ్యి చాలా తెలివిగా
కరెక్ట్గా జడ్జి గారు వచ్చే టైం ఎప్పుడని కరెక్ట్గా జడ్జి గారు వచ్చే టైంలో కార్కి వెళ్ళి శివ అడ్డం పడేలా చేస్తాడు. శివకి యాక్సిడెంట్ అవుతుంది, పెద్దగా గాయాలేం అవ్వదు, అయినట్టు యాక్ట్ చేస్తాడు. దాంతో ఒక వారం రోజులు ఈ కేసు నడువుదు. ఒకవేళ ఈ కేసులో ఓడిపోయి శక్తికి డివోర్స్ వచ్చేస్తే గనక శివకున్న ఆస్తిలో తనకున్న శాలరీలో కొంత భాగం తనకు కూడా ఇవ్వాలని కోర్టు చెప్తుందని ముందుగానే శివకి నారాయణ నచ్చజెప్పి, నీ శాలరీ ఎంత, ఆస్తి ఎంత ఉందని అంటే, నాకు ఎలాంటి ఆస్తి లేదు, ఒక అపార్ట్మెంట్ కొన్నాను, ఆ అపార్ట్మెంట్ కూడా ఈఎంఐలో కొన్నాను, ఇంకా డబ్బులు పే చేస్తున్నాను అని చెప్తాడు. మంత్లీ ఈఎంఐలు అన్ని పోను మిగిలేది 30,000. ఆ 30,000లో కూడా నా శాలరీలో శక్తికి ఇచ్చేస్తూ నేను ఎలా బ్రతకడం అని చెప్తాడు. దాంతో ఒక స్టేట్మెంట్ తీసుకుంటాడు శివ ఈఎంఐ కట్టేలాగా తను తీసుకున్న అపార్ట్మెంట్కి. ఆ తర్వాత లాయర్ లక్ష్మి శక్తిని తీసుకొని ఆ ఏరియా మహిళా సంఘ అధ్యక్షురాల దగ్గరికి వెళ్తుంది కేసు ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం. వెళ్ళిన వెంటనే తన భర్త పెయింటింగ్ వేస్తూ ఉంటే మహిళా సంఘ అధ్యక్షురాలు వెళ్ళి కాఫీ ఇస్తుంది. ఇది చూసిన లాయర్ లక్ష్మి, ఏమండి ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు, నీ భర్తకి మీరు ఎందుకు కాఫీ ఇస్తున్నారు అని అంటే, ఇది ప్రేమ, అయినా మన కోసం అంత చేస్తున్నారు, మనం చిన్న చిన్న పనులు కూడా చేయలేమా వాళ్ళ కోసం, ఇదంతా ప్యూర్లీ ప్రేమ వల్ల చేస్తున్నాను అని చెప్తుంది. ఫెమినిజం అనేది సపరేట్ గా ఏదో గౌరవం కాదు, అది మన గౌరవం కిందకు వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ని కాపాడుతుంది. ఏదో చిన్నప్పటి నుంచి మనల్ని వంటింటికే పరిమితం చేశారని మనం కూడా వాళ్ళని అలాగే చూస్తే ఎలా? ఫెమినిజం అనే పేరుతో మనకున్న ఫ్రీడమ్ ని మనం సంపాదించుకొని, నేను పెట్టిందే చట్టం, నేను తీసుకున్న డిసిషన్స్ కి భర్త కూడా ఒప్పుకోవాలని అమ్మాయి అన్న రీజన్ తో అతనితో గొడవ పడడం ఎంతవరకు కరెక్ట్, వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ పర్స్పెక్టివ్ లో కూడా మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ని చూడాలి అని చెప్తుంది. ఇదంతా విని కొంచెం సెల్ఫ్ రియలైజేషన్ తో లాయర్ లక్ష్మీ శక్తి అక్కడ నుంచి వెళ్తారు. ఇంకోవైపు శివ ఇంట్లో నారాయణ అసిస్టెంట్ లాయర్ తో, ఇంట్లో అన్ని రకాల మిషన్స్ ఉన్నాయి, వాషింగ్ మిషన్స్ ఉంది, ఇల్లు క్లీన్ చేయడానికి కూడా కొన్ని రకాల మిషన్స్ కొన్నాను, జస్ట్ స్విచ్ చేస్తే చాలు, ఆ స్విచ్ వేయడానికి కూడా దానికి బాధ ఏంటని శక్తిని బాగా తిడతాడు. అక్కడ పనిచేస్తున్న పని మనిషి, అవును బాబు ఇప్పుడు అన్నీ స్విచ్ చేస్తేనే పని అయిపోతుంది, కానీ మీరు ఆ స్విచ్ అమ్మాయిలే వేయాలనుకుంటున్నారు చూడు, అక్కడ తప్పు అవుతుంది, మీరు స్విచ్ చేస్తే మీ చేతులు ఏమైనా అరిగిపోతుందా, కొంచెం మమ్మల్ని కూడా అర్థం చేసుకోవచ్చు కదా, మేము చేసే పనులు మీరు చేస్తే తప్పేంటని పని మనిషి శివతో అంటుంది. శక్తి ఒక డెలివరీ గర్ల్ గా మారుతుంది. డెలివరీ గర్ల్ గా వర్క్ చేస్తూ శివకే ఫుడ్ డెలివరీ చేయడంతో ఇది చూసిన శివ చాలా బాధపడతాడు. నా వల్ల ఇలా అయిపోయింది, తనకేం తెలీదు, తను ఒక ఇన్నోసెంట్, ప్రపంచం గురించి క్లియర్ కట్గా ఒక క్లారిటీ లేదు, తనకి నచ్చినట్టు తను ఉంటుంది, నేను లేకపోతే ఎలా బ్రతుకుతుందో ఏంటో అని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యి, సరే సార్ తనకు కావాల్సింది డివోర్స్ అయితే నేను హ్యాపీగా ఇచ్చేస్తాను, తన హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తానని, నేను లేకుండా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉంటుందనంటే నాకు అంతకంటే కావాల్సిందే ఉంది, ఏదైనా ఒక లిమిట్స్ వరకే, ఆల్రెడీ నేను లిమిట్స్ క్రాస్ చేసి ఇంతవరకు బ్రతిమాలుతూ వచ్చాను, ఇక కూడా అడుక్కోవడం కరెక్ట్ కాదేమో అని అందరి ముందు నెక్స్ట్ డే కోర్టులో శివ విడాకులకి ఓకే చెప్తాడు. సడన్ గా విడాకులు కావాలని చెప్పడంతో లక్ష్మి అండ్ శక్తి కూడా ఒకసారిగా షాక్ అవుతారు. జడ్జు ఇన్ని రోజులు మరి ఎందుకని మీరు కలిసి ఉండాలనుకున్నారు, ఇప్పుడు సడన్ గా ఇంత ఈజీగా విడాకులు కావాలనుకుంటున్నారు ఎందుకని అంటే మరి ఏం చేయమంటారు, తనకి విడాకులే కావాలంటే ఇంతకు మించి నేను ఏం చేయగలను, ఇన్ని రోజులు నేను పోరాడి చూశాను కానీ తను మారలేదు, తను హ్యాపీగా ఉంటే నాకు అదే చాలని జడ్జితో చెప్తే, ఇంకొక అవకాశం నేను ఇస్తాను, ఎందుకంటే భార్య భర్తల రిలేషన్షిప్ అనేది చాలా పవిత్రమైనది, మీరు ఏదైనా చెప్తారా అని లాయర్ నారాయణతో అంటే, అవునండి నేను మీతో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను, ఇన్ని రోజులు శక్తితో కలిసి ఉండడానికి నా క్లయింట్ శివ పోరాడాడు కానీ ఇప్పుడు వద్దనుకుంటున్నాడు, వాళ్ళ హ్యాపీనెస్ కోసమే ఇది కూడా. ఇక్కడ శక్తి అనే కాదు చాలా మంది అమ్మాయిలు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే ఎవరన్నారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదు, జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు మిగతా వాళ్ళని చూసి, వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ వాళ్ళు తెలుసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాదు, వాళ్ళు ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండని, మాకేం ప్రాబ్లం లేదు, కానీ ఒకసారి అబ్బాయిల్ని కూడా అర్థం చేసుకోవాలి కదా, చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్ని ఫేస్ చేసి వాళ్ళ ఫ్యామిలీ రూపురేఖల్నే మార్చి పెళ్లి చేసుకుని హ్యాపీగా భార్యతో కలిసి ఉంటామనే టైంలో వీళ్ళు, నువ్వు నాతో సరిగ్గా టైం స్పెండ్ చేయట్లేదు, నువ్వు ఫ్యామిలీని నడపడానికే అర్హుడు కాదు, సంపాదించిన శాలరీని నా కోసం ఖర్చు పెట్టట్లేదు, డివోర్స్ కావాలంటూ
పుట్టిన పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. పాపం మా అబ్బాయి ఏం చేస్తాడు, ఒంటరిగా అనాథలాగా అప్పటి నుంచి బ్రతుకుతాడు. పిల్లల్ని తలుచుకుంటూ నేనెందుకు కాంప్రమైజ్ కావాలి, నా భర్తతోని చాలా మంది ఆర్గ్యుమెంట్ చేస్తుంటారు. కానీ పెళ్ళైన చాలా మంది చిన్న చిన్న యుగాలతో ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. వాటి వల్లే పెద్ద పెద్ద గొడవలు అవుతుంటాయి. అసలు పెళ్ళి అంటే ఏంటి, ఒకరినొకరు అర్థం చేసుకొని కొన్ని సిచ్యువేషన్స్ లో ఫర్గివ్ చేయడమే కదా, ఒకరినొకరు ఫర్గివ్ చేయడమే అదే కదా పెళ్లికి అందమని చెప్తాడు. ఇక్కడ అందరూ ఒక ఇల్యూజన్ లో బ్రతుకుతున్నారు. భార్య భర్తలంటే 50-50 కాదు. కొన్నిసార్లు భార్య 70%, భర్త 30% ఉంటాడు. ఇంకొన్నిసార్లు భర్త 70%, భార్య 30% ఉంటుంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తేనే అది వివాహ బంధం అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని కొన్ని విషయాల్లో నువ్వు 70, కొన్ని విషయాల్లో నేను 30 ఉంటానని బ్యాలెన్స్ చేసుకుని బ్రతకడమే కదా జీవితం అంటే అని. అది కూడా పెళ్లి జీవితం అని భార్య భర్తల రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు చెప్తాడు. ఇదంతా విని నారాయణ భార్య లక్ష్మి కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. ఒకసారి కూడా లక్ష్మి నారాయణ చెప్పింది వినుండదు, డైవర్స్ కావాలని. పాపను కూడా తీసుకెళ్లిపోయి ఉంటుంది. చాలా ఎమోషనల్ అయ్యి ఈ మాటలన్నీ చెప్తాడు. సరే ఇంకా ఇద్దరికి డివోర్స్ ఇచ్చేస్తామని జడ్జి చెప్తుంటే సడన్ గా శక్తి రియలైజ్ అయ్యి, మేడం నాకు ఈ డివోర్స్ వద్దు, కానీ నాకు కొంచెం టైం కావాలి, నేను ఇప్పుడు ఈ డివోర్స్ తీసుకోను అని చెప్తుంది. సరే ఒక 3 months టైం ఇస్తాను, మిమ్మల్ని చూసి జంటగా వస్తే ఓకే, లేదంటే మీరు అనుకున్నట్టే డివోర్స్ ఇచ్చేస్తానని చెప్పి అక్కడ నుంచి పంపించేస్తుంది. కోర్ట్ బయటకు వచ్చిన తర్వాత నారాయణకి వాళ్ళ కూతురు వీడియో కాల్ చేస్తుంది. అమ్మ ఇక నుంచి నీతో మాట్లాడమనింది నాన్న అని. కూతురుతో మాట్లాడుతూ నారాయణ చాలా ఎమోషనల్ అయిపోతాడు. చాలా సంవత్సరాలు అయి ఉంటుంది కూతురుని చూసి. లక్ష్మి దగ్గర శక్తి, మేడం ఐఎమ్ సారీ, నేను అలా చెప్పిండకూడదేమో కోర్టులో అంటే, శక్తి ఇట్స్ యువర్ చాయిస్ అని చెప్పి అక్కడ నుంచి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శక్తి నేరుగా శివ దగ్గరికి వెళ్ళి ఎమోషనల్ అవుతూ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉంటే, ఒక 2-3 నెలలు టైం కావాలని అడిగావు అని అంటే, 2-3 నెలలు అయితే నన్ను వదిలేస్తావా అని గట్టిగా హగ్ చేసుకుంటుంది. శివ కూడా శక్తిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఫైనలీ శక్తి శివ వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. అయినప్పటికీ వీళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. అప్పుడప్పుడు గొడవలు పడుతూ ప్రేమగా వాటిని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మూవీపై మీ ఒపీనియన్ని, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫీల్ గుడ్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.